అందరికీ నమస్కారం. భారతీయ సనాతన ధర్మం గురించి, ప్రాచీన దేవాలయాల గురించి ఎంతో పరిశోధన చేసి ఈ యూట్యూబ్ ఛానల్ని మీకు అందిస్తున్నాం. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అందరికీ నమస్కారం. ఓం నమః శివాయ. సనాతన దేవాలయాల రాజమార్గం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మరో అద్భుతమైన పురాతనమైన దేవాలయంలో ఉన్నాం. హైదరాబాద్లోని ఉప్పల్లో వీరారెడ్డి నగర్లో శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి దేవాలయంలో ఉన్నాం. ఈ దేవాలయాన్ని ఎలా చేరుకోవాలి, ఈ దేవాలయం యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసుకుందాం. భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. ఈ దేవాలయం ఉప్పల్లోని వీరారెడ్డి నగర్లో ఉంది. ఉప్పల్ నుండి బోడుప్పల్ వెళ్లే సర్కిల్లోనే ఈ దేవాలయం మనకు కనపడుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు మా వీడియోలో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఆచారాలకు మించిన ధర్మాలు రేవని వేదాలు పురాణాలు ప్రవచిస్తున్నాయి. భారత సనాతన ధర్మాలు ఆచారాలు అందరికీ ఆచరణీయాలనటంలో ఎలాంటి సంశయాలకు చోటు ఉండదు. భగవంతుడు దుష్ట సంహారణార్థం స్వయంగా అవతరించినటువంటిది సనాతనమైనటువంటిది ఈ భారతదేశం. అంటే సనాతనమైనది హిందూ మతం. దీనిని ఎవరు స్థాపించారో, ఎప్పుడు ఎక్కడ స్థాపించారో, దీనికి పేరు ఎవరు పెట్టారో, దీనిని ఎవరు ప్రచారం చేశారో ఎవరూ చెప్పలేరు. హిందూ ధర్మం ఎన్ని ఆటుపోట్లకు గురైనా చెక్కు చెదరక కాలగర్భంలో కలిసిపోయిన మతాలలా కాకుండా నేటికి నిలిచి ఉంది. ప్రశాంతమైన వాతావరణంలో ఈ దేవాలయం ఉంటుంది. శివుడు లయకారుడు, ఈ చరాచర సృష్టిని పాలించేవాడు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. జననమైన ఆయనే, మరణమైన ఆయనే. ఆది యోగి అయిన ఆ స్వామి కొలువు తీరని ప్రదేశం అంటూ ఏదీ లేదు. ధర్మం 4 పాదాల నడిచే చోట శివుని స్థిర నివాసం ఉంటుంది. దయామయుడైన ఆ స్వామి అడిగిందే తడువుగా అన్నీ వసంగి బోలాశంకరుడయ్యాడు. హర హర మహాదేవ. విశాలమైన ప్రాంగణంతో నిర్మించిన ఈ ఆలయం ముందుగా ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ఈ దేవాలయ ప్రాంగణంలో భ్రమరాంబ అమ్మవారిని మనం ఇప్పుడు దర్శించుకుందాం. ఈ ఆలయ ప్రాంగణం ఎంతో విశాలంగా చాలా ప్రశాంతంగా ఉంటుంది.